రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఇండియన్ జర్నలిస్ట్ ఉమెన్స్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఏపీయూడబ్ల్యూజేకే జయరాజ్, ఏపీడబ్ల్యూజేకే సీనియర్ నాయకులు చందు జనార్దన్, జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు. జయరాజ్ గారు చెప్పారు అది 10 లక్షలు సార్ ఎమ్మెల్యే గారి ముందు స్వామి పక్కన ఉండే మీరు మధ్యలో వెళ్ళిపోతున్నారు అన్న అందిస్తారు కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఒక ఫండ్ ఏర్పాటు చేయడం లేదు. మ్యాక్సిమం ఎందుకంటే 90% అసంఘటిత కార్మికులే ఉంటారు కాబట్టి అసంఘటిత కార్మికులకి ఖచ్చితంగా వెంటనే ఏదో చేయాలని చెప్పి ఈ సంస్కరణలో పాటుగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా చేయడం జరిగింది. దాని విధి విధానాలు ఆల్రెడీ దీన్ని ముఖ్యంగా ఈరోజు చూసాం. అక్కడక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు వీటి మీద. ఇంకా నవంబర్ 21 నుంచి కోర్సులోకి వస్తుంది అన్నారు. దాని మీద మేము వర్క్ షాప్ కూడా నిర్వహించాం. అంటే ఎందుకంటే ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు 2 కళ్ళు లాంటివి కాబట్టి అవి సరైన అవేర్నెస్ ఇద్దరికీ ఉండాలి. అంటే ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధులా పనిచేసేవారు మీడియా మిత్రులు. సో దీన్ని సరైన ట్రాక్ లో ఉండాలంటే మీడియా సహకారం ఉండాలని చెప్పి వర్క్ షాప్ అనేది కూడా తొలిసారిగా నేను నిర్వహించడం జరిగింది. ఈలోపు ధర్నా అనేది ఎందుకు చేశారనేది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా విషయం ఉంటే విమర్శించడంలో మీడియా మిత్రులు ఏదైనా ఒక ఇష్యూ మీద అది తప్పు జరుగుతుందంటే లేకపోతే హానికరం కార్మికులు అంటే దాన్ని ఫస్ట్ ప్రచారం చేసింది మీడియా మిత్రులు. సో పూర్తిగా అవేర్నెస్ లోకి రాకుండా కూడా ధర్నాలు చేయడం అనేది హాస్యాస్పదంగా అనిపించింది మాకు. ఎందుకంటే దాని మీద పూర్తిగా ఇంకా మేము దానికి అవుట్లెట్ స్క్రీన్ లైన్ కూడా చేయలేదు. మేము నిర్వహించాం, ఎవరికాల సలహాలు ఇచ్చారు, డిబేట్ జరిగింది. సో అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండడం జరిగింది. వాళ్ళ సలహాలు వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. దాన్ని ఇంకా జిల్లాల వారీగా ప్రతి చోట కూడా ఇది నిర్వహిస్తూ ప్రతి చోట కూడా ఆ జిల్లా స్థాయి విలేకరులందరినీ కూడా పిలవాలని నిర్ణయం కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఇలాగే కూడా మన కోనసీమలో జరిగినప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, మాకు కేటాయించండి అని చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో ఇటు కృష్ణా జిల్లాలో కూడా అడగడం జరిగింది. అవి కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం. రానున్న కాలంలో ఇళ్ల సైట్లు అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు పబ్లిక్ మీటింగ్ లో 2022లో. సో అది కూడా ఖచ్చితంగా ఇచ్చే మార్గం సుగమం అయిందని మాత్రం తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు ఈ చక్కటి సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను.